రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆడంబరంగా, ఎంతో గొప్పగా, ఎంతో ఎంతో ఎక్కువగా ప్రచారం చేసుకునే ఫ్రీ బస్ పథకం ఏదైతే ఉందో అది తుస్సే. ఎలాగా అంటే ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ పథకం సరిపడా బస్సులు కావాలంటే దాదాపు 20,000 బస్సులు కావాలి. కానీ ఇక్కడ ఆర్టీసీలో ఉన్న బస్సులు ఎన్నాయంటే కేవలం 11,000 బస్సులు మాత్రమే. అది కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 1000 బస్సులు ఏదైతే శాంక్షన్ చేశారో ఆ బస్సులతో కలిపే 11,000 బస్సులు. అంతకుముందు 10,000 బస్సులే. సో 11,000 బస్సులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చినాక అడావిడిగా వాటిని ఓపెన్ చేసి మేము తెచ్చామంటున్నారు. అది కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 1000 బస్సులు, అవి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి. సో వాటితో కలుపుకొని 11,000 బస్సులు. సో ఇంకెంత ఉంది? 9,000 బస్సులు అక్కడ ఇంకా మన రాష్ట్రానికి కావాల్సింది. అలాంటప్పుడు ఫ్రీ బస్ పథకం అని పెట్టి ప్రచారం పీక్స్లో బస్సు బీభత్సంగా చేసి తిప్పుతున్నారు. ఒకసారి ఈ ఫ్రీ బస్ పథకం సో మేము చెప్పేది తుస్ అనేది అంటే పోయింది, ఎత్తిపోయింది, అబద్ధం అనుకుంటే మీరు ఒక 2 రోజులు పల్లె వెలుగు బస్సులో తిరగండి, లేదా ఎక్స్ప్రెస్లో తిరగండి. ఒక స్టేజ్ దగ్గర నుంచి ఇంకో స్టేజ్ దగ్గర దిగి ఆ స్టేజ్ దగ్గర బస్సులు ఆగుతున్నాయా లేదా, అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు, అక్కడ ఉన్న ప్రజలు మహిళలు ఏమనుకుంటారో ఒకసారి వినండి. ఇంకా మీకు బ్రహ్మాండంగా అర్థమైపోయింది. సో నేను ఈ మధ్య గత వారం నుంచి నేను ఫ్రీ బస్సులో బాగా తిరిగాను. అంటే నాకు ఫ్రీ కాదు, ఆ బస్సులో నేను తిరిగాను టికెట్ కొట్టుకొని. అక్కడ మహిళలు తిడతా ఉంటే శ్రవణానందంగా ఉన్నాయి. ఆ తిట్లు మామూలు కాదులే. సో వీళ్ళు చేసుకున్న ప్రచారం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా తిట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎంజాయ్ చేస్తూ బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఏది అక్కడ ఎవరైనా వెయ్యి వినాలంటే. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు టైంకి బస్సులు రావు. సరే బస్సులు వచ్చినా కూడా ఆ బస్సులు ఆపవు అక్కడ. లేదు ఫుల్ అయింది వెనక బస్సు వస్తుంది, ఫుల్ అయింది వెనక బస్సు వస్తుంది. ఇలా సుమారు 6-7 బస్సులు అలా వెళ్ళిపోతాయి. ఏదో 8వ బస్సు 9వ బస్సు ఆపుతాడు పాపం. వాళ్ళు తిట్టుకుంటూ పట్టుకుంటూ ఎక్కుతారు. ఆ లోపలికి ఎక్కిన తర్వాత సీట్లు ఉండవు, అది ఫుల్లే. దిగేటప్పుడు ఒక బాధే. సో ఇవన్నీ అక్కడ చూస్తే అర్థమవుతుంది. మేము చెప్పేదంటే మేమేదో గవర్నమెంట్ మీద వ్యతిరేకతో, లేదా చంద్రబాబు మీద వ్యతిరేకతో, లేదా చంద్రబాబు గారి మీద వ్యతిరేకతో, లేదా లోకేష్ గారి మీద వ్యతిరేకతో, లేదా పవన్ కళ్యాణ్ మీద ఏదో చెప్తున్నాను అనుకోవడం కరెక్ట్ కాదు. పార్టీల మీద వ్యతిరేకత వేరు. సో పథకం అంటే ఒక పథకం సృష్టించి మేము పథకం ఏదో చేసాం, జనాలకు ఏదో మేలు చేస్తున్నాం అనేది దాని మీద రివ్యూ తీసుకొని వాళ్ళు తీసుకోవాలా. మేము చెప్తే మా మీద పడి ఏడవడం కాదు. మీరు రియల్గా మీకు ఆ పథకం సక్సెస్ అయింది అనుకుంటే ఒకసారి రివ్యూ తీసుకోండి. లేదా మీ నాయకులు వెళ్ళి ఒక వారం రోజులు ఆ పల్లె వెలుగు బస్సులో లేదా ఎక్స్ప్రెస్ బస్సులో తిరగమనండి. అప్పుడు తెలుస్తుంది మీ పథకం ఎంత సక్సెస్ అయిందో తెలుస్తుంది. ఆ తర్వాత వైసీపీ మీద దాడో, లేదా వైసీపీ కార్యకర్తల మీద దాడో, లేదా వైసీపీ సోషల్ మీడియా దాడో, లేదా వైసీపీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద దాడో ఏదో చెద్దరు. ముందైతే మీరు ఒకసారి వెళ్ళి ఒక వారం రోజులు ఆ ఫ్రీ బస్సులో తిరగండి. ఆ తర్వాత మాట్లాడదాం.